కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. జ్యోతిబా పూలేకి మరియు ఆయన భార్య సావిత్రిబాయి పూలేకి భారతరత్న ఇవ్వాలని చెప్పి మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేసింది. ఎప్పటి నుంచో వాళ్ళకి ఇవ్వాల్సి ఉందని, ఇంకా లేట్ అయిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనకు తెలుసు, జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఏప్రిల్ 1, 1820 పుట్టారు. 28 నవంబర్ 1890 ఆయన మరణించారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే జనవరి 3వ తారీఖు 1831 పుట్టారు. మార్చి 10వ తారీఖు 1897 సావిత్రిబాయి పూలే చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయి 100 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మన మనసులో ఇప్పటికీ ఉన్నారు. జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సోషల్ రిఫార్మర్స్, ఎడ్యుకేషన్ కోసం విపరీతమైన కృషి చేశారు. అంతేకాదు, విడోస్ సంబంధించి, ఉమెన్కి సంబంధించి, సమాజంలో మార్పుకు సంబంధించి చాలా కృషి చేశారనమాట. సోషల్ రిఫార్మర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ జ్యోతిబా పూలే అయితే మంచి రెవల్యూషనరీ థింకర్ అని చెప్పొచ్చు అనమాట. 19th సెంచరీలో వీళ్ళు చేసిన పనులు కానీ, వీళ్ళు ఆచరించిన జీవన మార్గం కానీ అందరికీ ఆదర్శం అనమాట. ముఖ్యంగా జ్యోతిబా పూలే ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారనమాట. అదేవిధంగా అంటరానితన నిషేధం కోసం, కుల వ్యవస్థ నిషేధం కోసం చాలా కృషి చేశారు. ఆయన భార్య ఇన్ఫార్మల్గా ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియా అంటాం సావిత్రిబాయి పూలేని. ఆవిడ పేరు మీద పూణేలో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ కూడా పెట్టారు. జ్యోతిబా పూలేని మహాత్మా అని కూడా పిలుస్తారు. దేశంలో అతి కొద్ది మంది మాత్రమే మహాత్మా అని పిలుస్తారనమాట. అలాంటి మహాత్ముడు జ్యోతిబా పూలే. ఆయన గులాంగిరి అనే పుస్తకం రాశారు. సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేశారు, ట్రూత్ సీకర్స్ సొసైటీ. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇల్లు కూడా వీడియోస్కి ఇచ్చేశారనమాట. అంతేకాదు, అప్పర్ క్యాస్ట్ ఎవరైతే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో అప్పుడు ఎవరైతే వితంతులు అవుతారో వాళ్ళకి గుండు కొట్టించి చాలా ఆచారాలు ఉండే వాటన్నింటినీ ప్రశ్నిస్తూ వాళ్ళు చాలా నిరసనలు కూడా తీసుకొచ్చారనమాట. అంతేకాదు, మహిళా ఎడ్యుకేషన్ కోసం, ఫీమేల్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళిద్దరు కూడా చాలా కృషి చేశారు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఎస్టాబ్లిష్ చేసిన సత్యశోధక్ సమాజ్, ట్రూత్ సీకర్ సొసైటీ ఎవరైతే మార్జినలైజ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం పనిచేస్తుంది. అంతేకాదు, సావిత్రిబాయి పూలే ఆవిడ ఆడపిల్లలకి చదువు చెప్పడానికి బయటకు వెళ్తుంటే ఆవిడ పైన చాలామంది రాళ్ళు, పేడ అన్నీ వేసేవాళ్ళంట. ఎప్పుడు ఇంకో చీర చేతిలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేదంట. అన్ని చీత్కారాలు, అన్ని అవమానాలు ఎదుర్కొని సమాజంలో మార్పు కోసం ప్రయత్నించిన వీళ్ళిద్దరికీ భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎంతోమంది కోరుకుంటున్నారు. దాంతోపాటు వాళ్ళిద్దరూ కలిసి మొట్టమొదటి గర్ల్స్ స్కూల్ 1848లో పూణేలో ఏర్పాటు చేశారంట. దాంతోపాటు అంతేకాదు, వాళ్ళ జీవితకాలం మొత్తం కూడా కుల వివక్ష నిర్మూలన కోసం, అదేవిధంగా అంటరానితన నిషేధం కోసం ప్రయత్నం చేశారు. సో వాళ్ళిద్దరికీ కూడా భారతరత్న ఇవ్వాలని మనం కోరుకుందాం.